సినిమాలో పవర్ స్టార్గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలను పవర్ సెంటర్గా మారిన విషయం తెలిసిందే. రియల్ లైఫ్లో వకీల్ సాబ్ అనిపించుకున్న ఆయన నిజ జీవితంలో మినిస్టర్ సాబ్ అనిపించుకున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కూటమి గెలుపులో ఎలాగైతే ముఖ్య పాత్ర పోషించారో పాలనలో అలాంటి పాత్రే పోషించనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారట. అందుకోసం తన కేబినెట్లోకి తీసుకోవాలని చూస్తున్నారట చంద్రబాబు గారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు సమావేశమయ్యే సమయంలో ఈ ప్రతిపాదన చంద్రబాబు గారు పవన్ ముందు ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు గెలుపుతో ఇండస్ట్రీ మొత్తం ఫుల్ ఖుషీగా ఉందట. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో పలు సమస్యలు ఆంధ్రప్రదేశ్లో వేధిస్తూ ఉన్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ గారు గెలుపుతో ఈసారి అయినా ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని వాళ్ళంతా భావిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు గెలుపు తర్వాత ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు ఆయనకి మెసేజ్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్ళారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇక ఇంట్లో ఇద్దరు ముచ్చటించుకున్నారట. తర్వాత ప్రభాస్కి కావాల్సిన వంటకాలను ఏర్పాటు చేయించారట పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కందని విజయాన్ని కైవసం చేసుకుంది. కూటమిలో అత్యధిక సీట్లు సాధించింది తెలుగుదేశమే. కానీ గెలుపు క్రెడిట్ ఎక్కువగా పవన్ కళ్యాణ్కి దక్కుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేలకుండా ముందుగా చొరవ తీసుకుని టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.